హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనదర్ వ్లాగ్ అయితే మేము ముందుకైతే వస్తున్నాను. ఈరోజు నేను కర్నూలు నుంచి వాస్కో డ గామా గోవాకి అయితే వెళ్తున్నాను. వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ యొక్క విశేషాలన్నీ కూడా ట్రావెల్ చేస్తూ అయితే మాట్లాడదాము. కర్నూలు రైల్వే స్టేషన్, ఇక్కడ కర్నూలు రైల్వే స్టేషన్లో కొన్ని వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, అప్గ్రేడ్ అయితే అవుతున్నాయి కొన్ని వర్క్స్ అయితే. అలాగే అక్కడ కనపడుతున్న ట్రైన్ వచ్చేసి ఒకటి కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే, మరి ఒకటి అవతల ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన తుంగభద్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. 1:40 రావాల్సిన ట్రైను 2:40 అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. హైదరాబాద్ నుంచి వాస్కో డ గామా వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ 17021. కానీ ఇక్కడ 1 అవర్ లేట్ అయినా సరే డోన్కి అయితే ఆన్ టైంకి అయితే వెళ్తాము. ఎందుకంటే డోన్కి చేరుకోవాల్సిన ట్రైను అంటే చేరుకోవాల్సిన టైమింగ్ చూసుకుంటే 3:20. నా రిజర్వేషన్ బోగి SV2 మిడిల్లో అయితే వచ్చింది 45. క్రౌడ్ అయితే బాగానే ఉంది. మేబీ ఇంకా గుంతకల్ నుంచి అయితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ 2 minutes మాత్రం మనకైతే స్టాప్ అయితే ఉంది. కానీ 5 నిమిషాల బ్రేక్ తర్వాత మన ట్రైన్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కూడా ఫుల్గా అయితే అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. అప్కమింగ్ ఒక 2-3 ఇయర్స్లో మనకు లేదా 1 year లోపే అప్గ్రేడ్ గన్లు పూర్తి అయితే ఇంకా మనకు మంచి వసతులు అయితే దొరుకుతాయి. అంటే ఇక్కడే కాదు, అన్ని స్టేషన్స్లో అన్నిట్లో కూడా అప్గ్రేడ్ పనులు అయితే చాలా అయితే జరుగుతున్నాయి. ఇది కొంచెం ఆనందించదగ్గ విషయమే. అప్గ్రేడ్ అయితే ఎన్నో వసతులు మనకైతే దొరుకుతాయి, ఎన్నో వసతులు అయితే మనకు సమకూరుతాయి. అలాగే నెక్స్ట్ స్టాప్ డోన్ జంక్షన్కి 3:20 కదా, గంట లేట్ అయినా సరే అక్కడ టైమింగ్ అయితే మేనేజ్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్ వాస్కో డ గామాకి ఎలా వెళ్తుందంటే డోన్, గుంతకల్, అలాగే బళ్ళారి, తోనగల్, హొస్పేట్, హుబ్లీ, మధ్యలో వచ్చే ధార్వాడ, కుప్పల్, గడక్ అన్ని స్టేషన్స్ దాటుకొని వాస్కో డ గామాకి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నాకు స్లీపర్ ఫేర్ 362 రూపాయలు అయితే పడింది. ఇంకొక విషయం, ఈ ట్రైన్కి అయితే రేక్ షేరింగ్ ఉంది. అంటే ఇంకో ట్రైన్తో అయితే జాయింట్ అయితే చేస్తారు. ఎక్కడ అంటే గుంతకల్లో ఏ ట్రైన్ అంటే తిరుపతి నుంచి వాస్కో డ గామా వెళ్ళే ట్రైన్ నెంబర్ 17419 ట్రైన్తో అయితే దీన్ని క్లబ్ అయితే చేస్తారు. అందుకే ఈ ట్రైన్ వాస్కో డ గామా నుంచి వచ్చేటప్పుడు చాలా చిన్న ట్రైన్, అంటే దాదాపుగా 11 పెట్టెలు మాత్రమే ఉంటుంది. ఒకే ఒక AC బోగి అయితే ఉంటుంది, ఒకే ఒక జనరల్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము డోన్ జంక్షన్కి అయితే చేరుకున్నాము 3:27 కంటే 7 నిమిషాలు అయితే డిలే అయితే అయింది. 3:20 డోన్ జంక్షన్కి చేరుకోవాల్సిన ట్రైను ఒక 7 నిమిషాలు అయితే డిలే అయితే అయింది. అదేంటి, మనకు కర్నూలులో 1 అవర్ లేట్ అయింది, ఇక్కడ 7 నిమిషాలే అని చెప్తున్నారంటే 1:40కి బయలుదేరే ట్రైన్ 3:20 కల్లా డోన్కి చేరుకోవాలంటే ఈ గురువారం వచ్చేసి చాలా ట్రైన్స్ అయితే క్రాసింగ్ అయితే ఉంటుంది. ఒకటి AP సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను, ఇంకోటి కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఇలా అదర్ ట్రైన్స్ యొక్క క్రాసింగ్ పర్పస్ ఈ ట్రైన్ అయితే కొంచెం డిలే అయితే అవుతూ ఉంటుంది. కానీ డోన్ జంక్షన్కి అయితే ఆన్ టైంకి వచ్చింది అనుకోవచ్చు. ఒక 7 నిమిషాలకి అయితే డిలే అయింది. ఇక్కడ మనకు 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ప్యాంటీ కార్ ఉంటుందా అంటే ఇందులో మనకు ప్యాంటీ కార్ అయితే అవైలబుల్గా లేదు. డోన్లో ఫుడ్ ప్లాజా అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ సో ఉంది, మరీ అంత బాగా అయితే లేదు. ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల బ్రేక్ తర్వాత అంటే 3:37 అంటే 10 నిమిషాలు అయితే బ్రేక్ అయితే తీసుకుంది. ఇక్కడ చిన్నగా స్టార్ట్ అవుతుందంటే 3:40కి మనము డోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ గుంతకల్. ఒకవేళ మీరు కర్నూలు నుంచి బళ్ళారి వెళ్ళాలనుకునేవారు కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ కాకుండా ఇంకో ట్రైన్ మనకు బళ్ళారికి డైరెక్ట్గా ఏదైనా ఉంది అంటే నైట్ మనకు యలహంక ఎక్స్ప్రెస్ ఒకటి అయితే వస్తుంది 12:40కి. అది 2 పెట్టెలే, లాస్ట్ 2 పెట్టెలు గుంతకల్లో డివైడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ క్లబ్స్ అవుతుంది. కాబట్టి దాంతో పోలిస్తే ఈ ఆఫ్టర్నూన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి గురువారం పూట ఈ ట్రైన్ ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు. డోన్ జంక్షన్ ఆల్సో వెరీ బిగ్ జంక్షన్. ఇక్కడ నుంచి మనకు విజయవాడ, విశాఖ, హౌరా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే క్రాస్ అవుతూ ఉంటుంది. అలాగే నంద్యాల మీదుగా అయితే వెళ్తుంటాయి అన్ని ట్రైన్లు. పూరి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా
భువనేశ్వర్లో దిగి అక్కడ నుంచి పూరికి అయితే చేరుకోవచ్చు. హౌరా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా డోన్లో మనకైతే అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనము డోన్ అవుట్ సైడ్ అయితే వచ్చేసినాము. మధ్యలో ఇంకా ఎక్కడా కూడా స్టాప్ అయితే ఉండదు. 122 కిలోమీటర్స్ అనుకుంటా కర్నూలు నుంచి గుంతకల్కి. ఇంకోటి చాలామంది హైదరాబాద్లో ఈ ట్రైన్ ఎన్ని గంటలకు ఉంటుంది అని అడుగుతున్నారు. మనకు నియర్లీ 9:10కేమో హైదరాబాద్ దక్కన్ నాంపల్లి అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ వయా చెప్పినా కదా మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, బళ్ళారి మీదకి అయితే వెళ్తుంది. ఇక్కడ కనిపించే లైన్ గుంతకల్ నుంచి వేరే రూట్. గుంతకల్ జంక్షన్, గుంతకల్ డివిజన్ చాలా పెద్దది, కానీ గుత్తి జంక్షన్ని కూడా అంతే డెవలప్ అయితే చేశారు. ఎందుకంటే చాలా ట్రైన్స్ గుంతకల్కి వచ్చి మళ్ళీ గుత్తికి వెళ్ళి చాలా డిలే అవుతున్న కారణంగా చాలా ట్రైన్స్ని గుత్తి మీదకి అయితే డైవర్ట్ అయితే చేశారు. మీరు చెన్నై ఎగ్మూర్ వెళ్ళే ట్రైన్ అయినా సరే, వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళే ట్రైన్ అయినా సరే, అలాగే ఏపీ సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా సరే, అన్ని ట్రైన్స్ అన్నీ కూడా గుత్తి నుంచి డైవర్ట్ అయి తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాయి. ప్రజెంట్ మనము 4:50 గుంతకల్కి చేరుకోవాల్సిన ట్రైను 4:45 చేరుకుంది. అంటే మనం 5 నిమిషాలు ముందుగానే స్టేషన్కి అయితే చేరుకున్నాము. కానీ ఇక్కడ ఎంత డిలే అవుతుందో అనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనకి తిరుపతి నుంచి వాస్కోడగామా వెళ్ళే ట్రైన్తో ఈ ట్రైన్ అయితే అటాచ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ట్రైన్ నియర్లీ 45 మినిట్స్ అయినా ఆగుతుంది ఖచ్చితంగా. ఆ ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ డిలే అయ్యే కొద్దీ ఈ ట్రైన్ ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. గుంతకల్లో మీరు ఏమైనా ఫుడ్ తీసుకోవాలనుకున్నా, అలాగే వాటర్ పర్పస్ లూజ్ వాటర్ అయితే ఈ ప్లాట్ఫామ్లోనే దొరుకుతున్నాయి. మేము తీసుకున్నాం ఆల్రెడీ. తర్వాత సమోసా ఇవన్నీ కూడా ఫుడ్ క్వాలిటీ కొంచెం బెటర్. ఇంకా మీకు ఎవరైనా అంటే నేను సోలోగా వెళ్తున్నా కాబట్టి బ్యాగ్ ఎవరికి ఇవ్వలేని పరిస్థితి కాబట్టి బయటికి వెళ్ళడానికి అయితే ఆస్కారం అయితే లేదు. ఒకవేళ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి రావచ్చు. నియర్లీ 1/2 అవర్ 45 నిమిషాలు అవుతుంది ఈ ట్రైన్ కోసమే వెయిట్ చేయబట్టి. ఇదే ట్రైనే మనతో అటాచ్ అయితే అవుతుంది తిరుపతి నుంచి వాస్కోడగామా వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే కాదు. మధ్యలో ఏమైనా స్టేషన్స్లో ఏమైనా లేట్ అయ్యి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉంటే ఈ ట్రైన్నే పక్కన పెట్టి ఆ ట్రైన్కే పీరియాడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమంటే ఈ ట్రైన్కి ఉన్న స్పెషాలిటీ ఏమంటే మనము ఎర్లీ మార్నింగ్ 6 లోపు మనము వాస్కోడగామా చేరుకుంటాము. అక్కడ నుంచి మనము ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ డేనే సిటీ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికైతే ఆస్కారం ఉంటుంది. 6:35 అయితే మనం గుంతకల్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. అంటే 4:45 వచ్చిన ట్రైను నియర్లీ 2 అవర్స్ అంటే 1:50 మనం గుంతకల్ స్టేషన్లోనే ఆగిపోయినాము. 6:35 అయితే బయలుదేరుతున్నాం ప్రజెంట్. నెక్స్ట్ స్టాప్ బళ్ళారి జంక్షన్. బళ్ళారి 49 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం బళ్ళారి స్టేషన్లో ఉన్నాం. మధ్యలో తీసిన ఫుటేజ్ కొంచెం డ్యామేజ్ కావడం వల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను, అంటే దీంట్లో పెట్టలేకపోయాను. బళ్ళారికి 7:24 అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు 2 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. రాత్రి అంటే 4 నిమిషాల బ్రేక్ తర్వాత 7:28 అయితే మనము బళ్ళారి నుంచి అయితే బయలుదేరుతున్నాము. బళ్ళారిలో హెవీ క్రౌడ్ అయితే ఎక్కినారు. ఎంతలా అంటే రిజర్వేషన్ సీట్స్లో కూడా వాళ్ళు ఆక్యుపై అవుతున్నారు. గర్ల్స్ వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళని లేపడం కూడా కష్టమైపోయింది. నాది మిడిల్ బెర్త్లో నా బ్యాగ్ కాకుండా పక్కన పెట్టి వాళ్ళు కూడా వచ్చి పండుకున్నారు. నా బెర్త్ అని చెప్తే వాళ్ళు అప్పుడు దిగుతున్నారు. షూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ఆక్యుపై అవుతున్నారు బెడ్ పైకి. ఏమంటే ఇంకా ఇలాంటి సోలో ట్రావెలింగ్ షూటింగ్ పర్పస్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బందులు అయితే చాలా సహజంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఉంది, కానీ ఆన్లైన్లో మనకు పెద్దగా అయితే వసతులు అయితే లేవు. మీరు గుంతకల్లోనే ఫుడ్ అరేంజ్ చేసుకోవడం బెటర్. చెప్పినా కదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా అంటే మీరు సిటీలోకి పోయి మంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్రైన్ గుంతకల్ నుంచి 2 ట్రైన్స్ అటాచ్ చేసే పర్పస్ అయితే చాలా డిలే అయితే అవుతుంది ట్రైను. తర్వాత బళ్ళారిలో కూడా ఏం పెద్దగా అయితే మనకైతే స్టాప్ అయితే లేదు. నియర్లీ బయట హొస్పేట్ బయట దాదాపుగా 1 గంట టైమే మనమైతే వెయిట్ అయితే చేసినాము ప్లాట్ఫామ్ పర్పస్. బాబా ఎంత డిలే అయిందంటే ట్రైన్ అంత డిలే అయితే అయింది. మనము నియర్లీ 6 గంటల లోపే వెళ్ళిపోవచ్చు అనుకున్న ట్రైను వాస్కోడగామాకి మరి ఎంత టైం అవుతుందో చూడాలి.
రాత్రి 7:50 పోవాల్సిన ట్రైన్ 9:55 అయితే హోస్పేట్కి అయితే చేరుకుంది. హోస్పేట్లో మనకు 2 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. హోస్పేట్ ఆల్సో స్టేషన్ బాగుంది, కానీ ఇక్కడ లూజ్ వాటర్ అమ్మేది బంద్ చేసినారు. 9:55 చూడండి టైము. మన ట్రైన్ ఉత్కృష్ట కోర్సుతో ప్రజెంట్ అయితే నడుస్తుంది. LHB కోర్సెస్తో ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ స్టాప్ హుబ్లీ. మధ్యలో ఇంకా నేను పండుకొని హుబ్లీలో ఒకవేళ ఛాన్స్ ఉంటే హుబ్లీ స్టేషన్ అయితే మీకు చూపిస్తాను, లేదా డైరెక్ట్ వాస్కోడగామాలో అయితే మీట్ అయితే అవుతాను. నైట్ టైం షూట్ చేసుకోవడం ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ప్రజెంట్ అయితే మనము హుబ్లీ నియర్ బై వచ్చేసినాము. టైం చూస్తే అర్ధరాత్రి నియర్లీ 1 గంట అయితే అవుతుంది. 1 గంట 5 నిమిషాలకైతే హుబ్లీ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ట్రైన్ నియర్లీ 2 అవర్స్ అయితే డిలే అయితే నడుస్తుంది. చాలా డిలే అయితే నడుస్తుంది. మధ్యలో మనకు అక్కడ గుంతకల్లో లేట్ అయిన ట్రైన్ని బళ్ళారి అక్కడ బాగానే కవర్ చేసినాడు, కానీ మళ్ళీ హోస్పేట్ దగ్గరలో నియర్లీ గంటనే అయింది ఈజీగా. 1 అవర్ అయితే ఆపేసినారు బయటనే. మళ్ళీ ఇప్పుడు హుబ్లీకి కూడా 2 అవర్స్ అయితే లేట్ అయితే అయింది. అదే డిలే కంటిన్యూ అయితే అవుతుంది. హుబ్లీ జంక్షన్ చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనకు చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా మనం తిరుపతి వెళ్ళాలనుకునే వారికి హరిప్రియ ఎక్స్ప్రెస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. హుబ్లీలో 10 మినిట్స్ అనుకుంటా మరి స్టాప్, ఎగ్జాక్ట్లీగా నాకు తెలియదు, కానీ 5 మినిట్స్ అయితే ఆగింది. ఇప్పటికే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది. వాటర్ పర్పస్ చెకింగ్ ఉందని చెప్పినారు. మరి IRCTC యాప్లో చెక్ చేసుకుంటే 5 మినిట్స్ అని చూపిస్తుంది, ఒకసారి 10 మినిట్స్ అని చూపిస్తుంది. అది కూడా కొంచెం అప్డేట్ అయితే చేయాలనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మనం 10 నిమిషాల బ్రేక్ తర్వాత హుబ్లీ నుంచి అయితే బయలుదేరుతున్నాము.
5 గంటల 45 నిమిషాలకే వాస్కోలో ఉండాల్సిన మనము ఇంకా మెక్డావ్కి అయితే చేరుకున్నాము. నియర్లీ మనము 6:45కి, అంటే దాదాపుగా ట్రైన్ ఇప్పటికే 1 అవర్ డిలే అయితే నడుస్తూ ఉంది. 1 అవర్ ఏంది, దాదాపుగా చాలా అవర్సే, 2 అవర్స్ మేబీ. మనము 5:45 కల్లా వాస్కోలో ఉండాలి, కానీ ఇంకా మెక్డావ్ జంక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అయితే మనకు ఆపరేట్ అయితే చేస్తూ ఉంటారు. హజరత్ నిజాముద్దీన్కి కానీ, అలాగే సంపర్క్రాంతి ఎక్స్ప్రెసెస్ కానీ. ఓకే, స్టేషన్ మన సైడ్ ఉన్నంత పెద్ద స్టేషన్స్ అయితే కాదు. ఇక్కడ మనకు కేవలం 5 minutes మాత్రమే స్టాప్ అయితే ఉంది. స్టేషన్ మనం అనుకున్నంత అంటే నార్మల్గా మన డోన్ జంక్షన్స్ ఎలా అయితే ఉంటాయో అలా చిన్న జంక్షనే, పెద్దగా డెవలప్ అయితే ఏం లేదు. కానీ టూరిజం పర్పస్ అయితే గోవా ది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. కానీ నాకు తెలిసినంతగా లోకల్ ట్రాన్స్పోర్ట్స్ కూడా పెద్దగా, బస్సెస్ కూడా పెద్దగా మన హైదరాబాద్ సిటీ బస్సెస్ లా పెద్దవి అయితే కాదు, అన్ని చిన్న చిన్న బస్సులే ఆపరేట్ చేసేవన్నీ కూడా. అలాగే ఇక్కడ ఎక్కడికైనా చుట్టుపక్కల వెళ్ళాలనుకునే వాళ్ళు ఫస్ట్ బస్ ఏమైనా ఉన్నాయో లేదో క్యాచ్ చేయండి. తర్వాతనే ఈ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు అయినా సరే ఆప్షన్ లేని టైంలోనే మీరు ఖచ్చితంగా క్యాబ్ అయితే బుక్ చేసుకోండి. 10 minutes బ్రేక్ తర్వాత మనము మెక్డావ్ నుంచి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వాస్కోడ గామా. మెక్డావ్లో అయినా దిగచ్చు, లేదా వాస్కోడ గామా అయినా దిగచ్చు. మనము 7:30కి అయితే మనము వాస్కోకి అయితే చేరుకున్నాము. 5 గంటల 45 నిమిషాలు అంటే 7:30, అంటే 1 hour 45 minutes అయితే డిలే అయితే అయ్యింది. కానీ ఈ ట్రైన్లో నేను ట్రావెల్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతిసారి 5:45లో 6లో మనము ప్రతిసారి చేరుకోవచ్చు. కొన్నిసార్లు మనకు డిలే అవుతుంటుంది. 6 కల్లా చేరుకుంటే మీరు హోటల్ రూమ్కి వెళ్ళి మీరు చెక్-ఇన్ చేసేసుకొని మీరు 1 day కొలాప్స్ కాకుండా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అయితే చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది. అందుకే నేను ఈ ట్రైన్ అయితే చూజ్ చేసుకోమంటారా. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళైనా సరే. ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.